నమస్కారం. డివోషన్ ఛానల్ ఇస్తాను ఇది. ఎందుకంటే దేశాన్ని కాపాడటం కోసం ఆర్మీకి వెళ్ళాడు, శత్రువులతో పోరాడాడు. బట్ ఎక్కడికి వచ్చాడు, భార్య యొక్క కామానికి ఇన్సూరెన్స్ డబ్బులకి బలైపోయాడు. ఆ స్టోరీ మొత్తం ఆల్రెడీ వీడియో చేస్తాను, నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. ఇది మేజర్ అప్డేట్. దానిలో ఆ ఆడదాని యొక్క తల్లి ఉంది కదా, అంటే అమ్మ పాప మహాదేవి ఎట్లాంటి కూతురుని అందో చూడండి అంటూ ఆమెని లేనిపోయి నిందలేస్తున్నారు ఆమె మీద. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఓ రకంగా ఆమె వాళ్ళ కూతురికి సాయం చేసిందనమాట. దాంతో ఇంకెందుకు ఈ బతుకని చెప్పేసి ఆత్మహత్య చచ్చిపోయాను. అసలు ఏమైంది ఏంటి స్టోరీ నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అందరూ నమస్కారం. అతను మిలిటరీలో పనిచేసి వచ్చాడు. ఉండేది కర్ణాటకలో బెలగావి. అతని పేరు సందీప్, తన భార్య పేరు సుమ. ఈ సందీప్కి ఈ పుండకల్ అని చెప్పేసి ఒక అతను బిజినెస్ పార్ట్నర్. ఈ సందీప్తో బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు కదా, మరి తెలుసో తెలియకుండా ఇంకెలాగో కానీ కామా నా తుర నా సిగ్గు నా లజ్జ నా భయం అన్నట్టు వీడితో లీగల్ అఫేర్. అన్న మే 13వ తారీఖున ఒక చిన్న బైక్ ప్రమాదం జరిగింది సందీప్కి. రిటైర్డ్ మిలిటరీ జవాన్, ఓకే. సరే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పుడు ఈమెకు ఒక ఐడియా వచ్చింది. ఆడన డాక్టర్తో మాట్లాడింది, ఫోరెన్సిక్ వాళ్ళతో మాట్లాడింది. ఇక ఏం చేసింది స్కెచ్, వాళ్ళ అమ్మ ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో గతంలో చేసిందాడు. వాళ్ళ ఆయన పేరు మీద 2 ఇన్సూరెన్స్లోని 3 ఇన్సూరెన్స్లోని 3 కలగలిపి 2 కోట్లు. వాళ్ళమ్మ ఈమె ప్లాన్ వేసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్తో మాట్లాడి అతని బాడీకి సంబంధించి పాయిజన్ ఇంటర్నల్గా ఎక్కించారు, స్లో పాయిజన్. ఆ తర్వాత అతను చనిపోతాడు. దానికి కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి ఫోరెన్సిక్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలి. పక్కాగా మాట్లాడుకున్నారు. అంతా రెడీ అయిపోయింది, అంచులు రెడీ అయిపోయి అన్నీ రెడీ అయిపోయి ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ కూడా నాకు తెలిసి క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఈ పుండకిల్ అనేవాడు ఉన్నాడు కదా, దీని బాయ్ ఫ్రెండ్, మేబీ ఇక ఆమె డబ్బు వస్తుంది, ఇక బాయ్ ఫ్రెండ్ అవసరం ఏంటని అనుకుంది. వీడిని దూరం పెట్టింది. వాడికి తెలిసింది మొగుడిని వీళ్ళే చంపారు, ఆ వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఊరేగదాని అనుకుంటున్నారు అని. అప్పుడు ఏం చేశాడు, వాట్సాప్ స్టేటస్గా పెట్టాడు, బండి యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి ఆసుపత్రిలో అడ్మిట్ అయితే డిశ్చార్జ్ అవ్వాల్సింది పోయి శవమే ఎలా వచ్చాడు అని పెట్టాడు. ఇంకంతే. పోలీసులు ఈవేళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తెలిసింది ఏంటంటే డాక్టర్ గారు విషయం ఇచ్చాడు, ఫోరెన్సిక్ ల్యాబ్ వాడు వచ్చేసి ఫేక్ రిపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సెలైన్లో స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశారు, కేవలం ఇన్సూరెన్స్ డబ్బు కోసం. దేశానికి సేవ చేశాడు, శత్రు సైన్యం దెబ్బకు కూడా అసలు ఏమీ కాకుండా బయటపడ్డాడు. బట్ ఇంట్లో పెళ్ళాం దగ్గర మాత్రం అన్యాయంగా బలైపోయాడు. ఆ పెళ్ళం అండ్ అత్త పట్టించింది ఎవరు అంటే ఆ పెళ్ళంగడి బాయ్ ఫ్రెండ్. ఎందుకు వాడిని దూరం పెడుతూ ఉన్నారు, ఏందని ఎంక్వైరీ చేస్తే మొగుడిని డబ్బు కోసం చంపారని తెలిసింది. స్టేటస్ పెట్టాడు, కథ మొత్తం ముందుకు వచ్చేసింది, ఓరని అంతా దొరికేశారు.